ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సంగం మండలం. ఈ పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ మొత్తం కూడా అన్ని వైపులా ఉంది, కానీ రెండు దగ్గరలో కొంత బ్రేక్ ఉంది. అది శివాలయం పక్కనటువంటి ఒక 10 మీటర్లు గతంలో స్కూల్ పనుల నిమిత్తం బ్రేక్ చేసి ఉన్నారు. అది కూడా అసంపూర్తిగా తర్వాత దాన్ని పూర్తి చేయలేదు. అక్కడ కొంత ఇనప గేట్లు పెట్టున్నారు, అది కూడా చేయాల్సి ఉంది. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఒక ఎలక్షన్ నిర్వహణలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఒక 10 మీటర్లు వెడల్పుతో అక్కడ ఎంట్రీ ఒక గేట్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిట్ ఒక గేటు కోసము మరొక వైపు 10 మీటర్ల మేర బ్రేక్ చేయించి ఉన్నారు. అక్కడ ఎలక్షన్ నిర్వహణలో భాగంగా అవసరమైన నిమిత్తం ఆర్డీఓ గారు అట్లాగే జిల్లా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు దాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఎలక్షన్ కూడా పూర్తి అయిపోయింది, అది పూర్తి చేయాల్సి ఉంది. కొంత రాయి కూడా తోలిచ్చి ఉన్నాం, అది కొంత ఖర్చు కూడా అయ్యేటట్టు ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వము వారు నిధులు ఇచ్చిన వెంటనే పూర్తి చేయించేస్తాం. అట్లాగే రాయి కూడా కొంత సమకూర్చి పెట్టుకొని ఉన్నాం. అది మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎంఈఓ గారు ఒకసారి వచ్చి కూడా చూసి వెళ్ళున్నారు. వారికి కూడా చెప్పి దాన్ని పూర్తి చేద్దామన్నారు. కొంత రాయి కూడా సమకూర్చున్నాం. ఇది తొందరలోనే దాన్ని కూడా ఆ 10 మీటర్ల బ్రేక్ దాన్ని కూడా మేము దాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అమౌంట్ కూడా లేదు, ప్రభుత్వం కూడా ఇంకా దానికి నిధులేమీ మంజూరు చేయలేదు. అయినప్పటికీ కూడా దాన్ని మొత్తం మీద పూర్తి చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నాము. మండల విద్యాధికారి మేము మాట్లాడుకొని ఒక కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సార్ ఇప్పుడు సీసాలు ఏమి సార్, మంచి సీసాలు దాని మీద ఏముంటుంది? ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొత్తం మీద రాష్ట్రం జిల్లా అంతా కూడా మేము ఒక నైట్ వాచ్మెన్ కూడా ప్రభుత్వము ఆన్రోరీయంతో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆన్రోరీయంతో కూడా ఒక నైట్ వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది గత 2 సంవత్సరాల నుండి కూడా. అక్కడ మన జగడ వెంకటేశ్వర గారు ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటూ ఉన్నారు. వారు ఇక్కడ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాల సంబంధించి ఇవి కొన్ని ఈ చుట్టూ కూడా మేము అంటే ఆ వాచ్మెన్ కూడా చెప్పిపోతున్నా, నేను ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అనుమతించవద్దని కూడా చెప్తూ ఉన్నాము. అవి కూడా లేకుండా కూడా చేయమని చెప్పున్నాను. భవిష్యత్తులో కూడా అట్లాంటివి కూడా లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. దాని ప్రయత్నం కొంత రాయి కూడా సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు కొంత నాడు మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ఒక పెన్షన్ అదనపు గదుల యొక్క నిర్మాణం ప్లాస్టింగ్ వరకు జరుగుతూ ఉంది. అది ఒక 2 రోజుల్లో పూర్తయిన వెంటనే ఆ 10 మీటర్ల గోడ కూడా పూర్తి చేయడానికి మా సొంత పాఠశాలతోనే మేము పూర్తి చేసుకొని చేస్తాం.